అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ అండి. నేను ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో చేయడానికి కారణం వచ్చేసి నా దగ్గర పాలసీ చేయండి అని చెప్పేసి కాదండి. నాకు చాలామంది అడిగారు, బాబు ఇన్సూరెన్స్ చేసుకుంటే లాభం ఏంటి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం జరిగితే వచ్చే అమౌంట్ మా ఫ్యామిలీకి ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలామంది అడిగారండి. నేను చాలామందికి చెప్పాను, చాలామందికి చెప్పలేకపోయాను. నాకు టైం లేక చెప్పలేకపోయానండి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఒకవేళ ఇన్సూరెన్స్ నా దగ్గర నా త్రూనా చేయించుకోవాలి అనుకుంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేస్తానండి. నా కాంటాక్ట్ నెంబర్ 9078445508 అండి. మెయిన్గా ఈరోజు ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు బైక్ కొన్నామంటే ఒక కార్ ఇన్సూరెన్స్ ఒక బైక్ ఇన్సూరెన్స్ చేస్తున్నామండి. కార్ ఇన్సూరెన్స్ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తున్నాము అంటే రోడ్డు ప్రమాదంలో ఏదైనా ప్రాబ్లం జరిగితే, లేదనుకుంటే ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా జరిగితే, లేదనుకుంటే దొంగలు ఎత్తకపోతే, ఏదైనా ప్రాబ్లం జరిగితే మనం మళ్ళీ కొత్త కార్ కొనుక్కునే అమౌంట్ మళ్ళీ పెట్టవలసి వస్తుంది అని చెప్పేసి మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నామండి. అప్పుడు వచ్చేసి మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మన కొత్త కార్ కొత్త బైక్ ఎట్లా ఇస్తారో అట్లనే మన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అండి. మన లైఫ్ ఎందుకు ఇన్సూరెన్స్ మనం చేసుకోకూడదండి? లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏంటి బెనిఫిట్ అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే, 3 చిల్డ్రన్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకుంటే, ఒక హస్బెండ్ పైన మన ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంటారండి. ఫ్యామిలీ హెడ్ 1 పర్సన్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటారండి. ఫ్యామిలీ హెడ్ అతని ఇన్కమ్ పైనే మనం డిపెండ్ అయి ఉంటాము. అనుకోని సంఘటన ఏదైనా ప్రాబ్లం, ఆ హెడ్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ మనిషి లేని లోటు ఎలాగా మనం తీర్చలేమండి ఆ ఫ్యామిలీకి. కానీ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండేదే ఇన్సూరెన్స్ అండి. మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ 100 మాటలు చెప్తారు కానీ ఎవరు కూడా రూపాయి కూడా సహాయం చేయలేరండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎవరు ఉంటారండి. అప్పుడు వచ్చేసి మేము ఉన్నాము అంటూ ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుందండి మన ఎంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ 50 లాక్ తీసుకొని ఒక సేవింగ్ ఇన్సూరెన్స్ ఒక 50 లాక్ తీసుకున్నారు అనుకోండి, ఆ వ్యక్తి పైన టోటల్ 1 CR ఆ ఫ్యామిలీ హెడ్ పైన ఇన్సూరెన్స్ ఉన్నది అనుకుంటే ఆ నామినీ అకౌంట్లో వచ్చే అమౌంట్ డిపాజిట్ అవుతుందండి. ఆ ఫ్యామిలీ చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ స్టార్ట్అప్ కానీ, లేదంటే ఒక స్టార్ట్అప్ కంపెనీ కానీ ఏమీ చేయలేము అనుకుంటే బ్యాంక్ తీసుకెళ్ళి ఎఫ్డీ చేసుకుంటే వచ్చే మంత్లీ ఇంట్రెస్ట్తో ఫ్యామిలీ అనేది రన్ చేసుకోవచ్చండి. ఆ మనిషి ఉన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ ఆ వ్యక్తి లేనప్పుడు మనకి ఫైనాన్షియల్గా ఎవరు రూపాయి అంటే రూపాయి కూడా సహాయం చేయరండి. అందుకోసం అండి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 man 1 పాలసీ, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పాలసీ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. ఈ మధ్యన గవర్నమెంట్ కూడా జీరో ట్యాక్స్ అంటే మనం ఇన్సూరెన్స్ పైన ట్యాక్స్ ఎటువంటిది లేదండి. ఇంతకు ముందు ట్యాక్స్ ఉండేది, ట్యాక్స్ పే చేస్తూ మనం ఇన్సూరెన్స్ అనేది సేవ్ చేసుకోగలమండి. ఇప్పుడు ఎటువంటి ట్యాక్స్ లేదండి. మనకి వచ్చే ఏమి ప్రాబ్లం జరగలేదు. ఒక పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఒక 20 years టర్మ్ పెట్టుకున్నారు, ఏమీ జరగలేదు అనుకుంటే ఆ 20th year వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందండి. ఆ మెచ్యూరిటీ అమౌంట్ వస్తే ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందండి. చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, చైల్డ్ మ్యారేజ్ కానీ, ఏదైనా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారని కోరుచున్నానండి. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. నవీన్ ఫ్రమ్ గజపతి.